అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకాన్ని తెలుగులో చదువుకుందాం. దీన్ని ఇంగ్లీష్‌లో రాసిన వారు జాన్ గ్రే. అలానే అనువాదం పసుపులేటి గీత గారు. పుస్తకం లోపల ఏముందో నాకైతే ఇంకా తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే శిక్షార్థిని గారు జయ శ్రీరామ అండి. జై శ్రీరామ్ అండి దీపిక గారు. ఈ ఈరోజు పుస్తకాన్ని చెప్పండి. ఈ పుస్తకాన్ని మీరెప్పుడైనా చదివారా ఇంతకు ముందు? నేను చాలా సంవత్సరాల క్రితము ఇంగ్లీష్ వర్షన్‌లో చదివానండి. ఒక 70 పేజెస్ దాకా చదివాను. ఇది చాలా మంచి పుస్తకము. అయితే మనం ఈ పుస్తకం టైటిల్‌లో ఉన్నట్టుగా ఆహ్, సరే అండి. మనం చదవంగా మనకే అర్థమవుతుంది. మనం ముందే ఎందుకు చెప్పడము. చాలా హ్మ్. మంచి పుస్తకం అండి ఇదైతే. నా ఒపీనియన్ ప్రకారం. నేను హ్మ్. కంప్లీట్ చేయలేకపోయినందుకు నాకు బాధగా అనిపిస్తుంది. కనీసం ఇప్పుడు మీతో కలిసి చదివి కంప్లీట్ చేస్తానని చూడాలండి. సరే అండి. అయితే ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాము. ముందు మీరు చదువుతామంటే సరే అండి. లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కరం. ఒకటి మీరు, 2 నేను అలా అయినా చదువుదాం. ముందుగా ఈయన జాన్ గ్రే అనే ఆయన నా భార్య బోనీ గ్రేకి అచంచలమైన ప్రేమతోనూ, అవ్యాజానురాగంతోనూ ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను. ప్రేమ, సహనం, మనోబలం, మేధస్సులతో స్ఫూర్తివంతమైన ఆమె వ్యక్తిత్వమే నా ఉన్నతికి ఉత్ప్రేరకం. మేమిద్దరం కలిసి నేర్చుకున్నవి, పంచుకున్నవి కూడా ఇవే అని చెప్తున్నారు. ఆయనేం నేర్చుకున్నారో తెలుసుకుందాం. ఇక విషయ సూచికలో కృతజ్ఞతలు, పరిచయం ఈ ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ఈ పేర్లు కూడా చూద్దాం అండి. ఇందులో 6 భలే ఉంది. పురుషులు రబ్బరు బ్యాండ్లు, 7 మహిళల అంటే కడలి తరంగాలే. మొదటిగా కృతజ్ఞతలు చదువుదామా అండి? లేదా ఒకటి వెళ్ళిపోదామా? మొదటి దానికి. కృతజ్ఞతలు గూడా చదవండి దీపిక గారు. హ్మ్. సరే అండి. ఈ పుస్తక రచనలో నాకు ఎంతగానో సహకరించిన నా భార్య బోనీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా వ్యక్తిగత కథనాన్ని మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించినందుకు, ప్రతి విషయాన్ని స్త్రీ దృక్కోణంలోంచి చూసి అర్థం చేసుకునేలా నా దృక్పథాన్ని మరింత విస్తృతం చేసినందుకు ఆమెకు నా కృతజ్ఞతలు. తమ ప్రేమను, అభిమానాన్ని నిరంతరాయంగా నా మీద వర్షించిన నా ముగ్గురు కుమార్తెలు షానెన్, జూలీ, లారెన్‌లకు కృతజ్ఞతలు. ఒక తండ్రిగా బాధ్యతను స్వీకరించడం వల్ల నా తల్లిదండ్రుల తాలూకు జీవన పోరాటాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. వాళ్ళను మరింతగా ప్రేమించగలిగాను. ఒక తండ్రిగా ఉండడం అన్నది ముఖ్యంగా నా తండ్రిని అర్థం చేసుకోవడంలోనూ, ప్రేమించడంలోనూ నాకెంతగానో ఉపకరించింది. ఏడుగురు ఏడుగురు పిల్లలతో పిల్లలతో కూడిన ఒక కుటుంబాన్ని ప్రేమతో పెంచి పోషించడానికి నా తల్లి, తండ్రి పడిన ప్రయాసలన్నింటికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా మనోభిప్రాయాన్ని అర్థం చేసుకొని నన్ను నా మాటల్ని అభిమానించిన నా పెద్ద సోదరుడు డేవిడ్‌కు నా అభివాదాలు. సమున్నత శిఖరాల దిశగా ప్రయాణించేందుకు నన్ను ప్రేరేపించిన నా మరో సోదరుడు విలియంకు నా కృతజ్ఞతలు. ఎవరి ఆలోచనలైతే నాకు ఆహ్, ఉపకరించాయో ఆ మరో సోదరుడు రాబర్ట్‌కు నా కృతజ్ఞతలు. ఎన్నో రాత్రులు వేకువజాము దాకా మేలుకునే రాబర్ట్ నాతో ఆసక్తిదాయకమైన సంభాషణలు జరిపినందుకు ఆయనకు సదా నేను రుణపడి ఉంటాను. సానుకూల దృక్పథంతో నన్ను నిరంతరం ప్రోత్సహించినందుకు నా సోదరుడు టామ్‌కు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా మీద అచంచల విశ్వాసాన్ని ఉంచి నా ప్రసంగాలన్నింటినీ అభినందించే నా సోదరి వర్జినియాకు నా కృతజ్ఞతలు. కష్టకాలాల్లో నిరంతరం నాకు అన్నుదన్నుగా నిలిచే ప్రేమాభిమానాన్ని అందించిన నా దివంగత సోదరుడు జిమ్మీకి నా అభివాదాలు. ఈ పుస్తక రచనకు అంకురార్పణ జరిగినది మొదలు అది తుది రూపాన్ని సంతరించుకునేంత వరకు నాకు సహకరించిన నా ఏజెంట్ ప్యాట్నీ బ్రీట్‌మన్‌కు నా కృతజ్ఞతలు. పుస్తక రచనకు ఉపక్రమించిన తొలి నాళ్లలో నాకెంతో మద్దతునిచ్చిన కారల్ బ్రెడ్నిక్‌కు నా అభివాదాలు. పుస్తకాన్ని చదివి ప్రతిస్పందించి తగిన సలహాల్ని సూచించిన సుజాన్ మాల్టో, నాన్సీ పెస్కేల్‌కు నా కృతజ్ఞతలు. పుస్తక ప్రచురణలో నా అవసరాలన్నింటికీ సకాలంలో ప్రతిస్పందించి
నాకు సహకరించిన హార్పర్ కాలిన్స్ సిబ్బందికి నా కృతజ్ఞతలు. పరస్పర సంబంధాలు, అనుబంధాలకు సంబంధించి నేను నిర్వహించిన సదస్సులకు హాజరై తమ వ్యక్తిగత కథనాలని నాతో పంచుకోవడం ద్వారా ఈ పుస్తక రచనకు నన్ను ప్రోత్సహించిన ఆ ఎక్కడ ఉన్నానండి వేలాది మందికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ప్రేమతోనూ సానుకూల దృక్పథంతోనూ కూడిన వారి ప్రతిస్పందనే అత్యంత సంక్లిష్ట విషయాన్ని మరింత సులభంగా వివరించడంలో నాకు సహకరించింది. మీరు కంటిన్యూ చేయండి దీపారు. తమ అంతరంగిక జీవన సంఘర్షణల్ని నాతో పంచుకొని తమ జీవన ప్రయాణంలో నా సహకారం మీద విశ్వాసాన్ని ఉంచిన నా క్లయింట్ల అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకం అంతటా ప్రవహించిన మేధోజరులకు మూలమైన స్టీవ్ మార్టినోకి నా కృతజ్ఞతలు. ఈ పుస్తకంలో చర్చించిన సిద్ధాంతాలకు ప్రయోగ వేదికలైన అనేక జాన్ గ్రే రిలేషన్‌షిప్ సెమినార్‌లు నిర్వహించడంలో తమ హృదయపూర్వక సహకారాన్ని అందించిన పలువురు ప్రమోటర్లకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. శాంటాక్రజ్‌కు చెందిన ఎల్లీ, ఇయాన్ కొరెన్, హొనో హొనొలులుకు చెందిన డెబ్రా మడ్, గ్యారీ, హెలెన్ ఫ్రాన్సెస్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బిల్, జూడీ ఎల్బ్రింగ్, వాషింగ్టన్ డీసీకి చెందిన డేవిడ్ ఫ్రెడ్ క్లీనర్, బాలిమేకు చెందిన బా బాల్లిమేకు బాల్లిమోకు చెందిన ఎలిజబెత్ క్లింగ్, సియాటెల్‌కు చెందిన క్లార్క్ డోటీ బార్బన్, బార్టన్, ఫీనిక్స్‌కు చెందిన మైఖేల్ నజరియన్, లాస్ ఏంజెల్స్‌కు చెందిన గ్లోరియా మాంచెస్టర్, హూస్టన్‌కు చెందిన శాండీ మార్క్, లాస్ వేగస్ కు లాస్ చెందిన ఎర్లిన్ కెరిలో, శాండియాగోకు చెందిన డేవిడ్ ఫార్లో, డల్లాస్ కు చెందిన బార్ట్ మెరిల్ జాకబ్స్, స్టాక్హోమ్ కు చెందిన ఓన్ ఓప్ జాన్సన్, ఇవా మార్టెన్సన్. ఈ ప్రమోటర్లందరికీ నా కృతజ్ఞతలు. నేను గతంలో రచించిన మెస్, ఉమెన్ అండ్ రిలేషన్షిప్స్ అనే పుస్తకానికి మనఃపూర్వక సహకారాన్ని అందించిన బియాండ్ వర్డ్స్ పబ్లిషింగ్ సంస్థకు చెందిన రిచర్డ్ కోహన్, సిండీ బ్లాక్లకు నా కృతజ్ఞతలు. ఈ పుస్తకంలోని చాలా విషయాలకు మాతృక మెన్, ఉమెన్ అండ్ రిలేషన్షిప్స్ అనే పుస్తకమే. నేను నిర్వహించిన సదస్సుల్ని, నా ప్రసంగాల్ని ఆడియో రికార్డింగులుగా మలచిన ట్రియానన్ స్టూడియోస్ కు చెందిన జాన్ వెస్ట్మన్ కు, క్యాసెట్ ఎక్స్ప్రెస్ కు చెందిన డేవ్ మార్టిన్ కు సిబ్బందికి నా కృతజ్ఞతలు. తమ కథనాల్ని నాకు అందించిన లెనీ ఈగర్, చార్లెస్ వుడ్, జాక్స్ ఎర్లీ, డేవిడ్ ప్లేసెక్, క్రిస్ జాన్స్ లకు నా కృతజ్ఞతలు. వీళ్ళు ఈ పుస్తకం తాలూకు రాతప్రతిని చదివి తమ విలువైన సలహాల్ని నాకు అందించారు. ఈ పుస్తక రచన జరుగుతున్న సమయంలో నా కార్యాలయ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించిన నా కార్యదర్శి ఆరియానాకు నా కృతజ్ఞతలు. నాకు ఎల్లప్పుడూ ఏ సహాయం కావాలని వచ్చినా సహకరించే మా న్యాయవాది జెర్రీ రీపోల్డ్ కి నా కృతజ్ఞతలు. 20 ఏళ్లుగా నిరంతర స్నేహభావంతో నన్ను ముంచెత్తుతున్న క్లిఫోర్డ్ మెక్ గాయర్ కు నా కృతజ్ఞతలు. ఈయన కన్నా గొప్ప స్నేహితుడిని, సహాయకుడిని నేను ఎన్నటికీ కోరుకోను. పరిచయం. నా కుమార్తె లారెన్ చాలండి. ఆహ్, డైరెక్ట్ పరిచయం వెళ్ళిపోదామండి. ఇంకా పరిచయం ఎందుకండి చెబుదామా? అది ఇది చదువుదాం. సరే, ఓకే అండి. పరిచయం. నా కుమార్తె లారెన్ పుట్టిన వారం రోజులకు నేను, నా భార్య బోని పూర్తిగా అలసిపోయాం. లారెన్ ఏడుపుతో ప్రతి రాత్రి నిద్ర కరువయ్యేది. ప్రసవ సమయంలో బోని శారీరకంగా చాలా తీవ్రంగా గాయపడింది. నిత్య నొప్పి నివారణలతో ఆమె కాలం గడుపుతోంది. నడవడానికి కూడా ఆమెకి శక్తి చాలేది కాదు. తనకు సహాయంగా ఉండడం కోసం నేను ఆఫీస్‌కు 5 రోజుల పాటు సెలవు పెట్టాను. సెలవు ముగిసిపోవడంతో నేను తిరిగి పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆమె నెమ్మదిగా కోలుకుంటుంది. ఒకసారి నేను ఇంట్లో లేని సమయంలో ఆమెకి నొప్పి నివారణ తాలూకు మాత్రలు అయిపోయాయి. వాటి కోసం ఆమె నాకు ఆఫీస్‌కు ఫోన్ చేసి చెప్పకుండా మాత్రలు తెమ్మని అప్పుడే మా ఇంటికి వచ్చిన నా తమ్ముడికి చెప్పింది. నా తమ్ముడు మాత్రలు తేలేదు.
దాంతో ఆ రోజంతా చంటి బిడ్డను చూసుకుంటూ నొప్పితో బాధపడుతూనే ఉంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆమె ఎంత భయంకరంగా జీవితాన్ని గడిపిందో నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళగానే ఆమె నా మీద నిప్పులు కురిపించింది. అయితే ఆమె బాధను అర్థం చేసుకోకుండా తను నన్ను అనవసరంగా తప్పు పడుతోందని నేను భావించాను. రోజంతా నేను నొప్పితో విలవిల్లాడిపోయాను. మాత్రలు పూర్తిగా అయిపోయాయి. పక్క మీద శవంలా పడి ఉన్నాను. నా గోడు పట్టించుకునేవారే లేరే అంటూ వాపోయిందామె. మరి నువ్వు నాకు ఆఫీస్‌కి ఫోను చేసి ఎందుకు చెప్పలేదు? అన్నాను నేను తీవ్రంగా. నేను మీ తమ్ముడికి చెప్పాను. అతడు మర్చిపోయాడు. రోజంతా అతని కోసం నేను ఎదురు చూస్తూనే గడిపాను. అంతకన్నా నేనేం చేయగలను? కనీసం నడవడానికి కూడా నాకు ఓపిక లేదు. పూర్తిగా దిక్కుమొక్కు లేని దాన్నయిపోయాను అందామె దీనంగా. ఆ మాటలతో నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆ రోజు ఎందుకో గాని నేను చాలా చిరాగ్గా ఉన్నాను. మాత్రలు అయిపోయిన విషయాన్ని తను నాకు ఫోను చేసి చెప్పనందుకే నాకు విపరీతమైన కోపం వచ్చింది. తను ఎంత బాధపడుతోందో తెలుసుకోలేని స్థితిలో తను నా మీద అనవసరంగా అభాండాలు వేస్తుందని నేను ఆగ్రహించాను. మీరు చదువుతారా అండి? ఇద్దరి మధ్య వాడి వేడి మాటలు నడిచాయి. నేను గదిలోంచి బయటకు వెళ్లేందుకు ద్వారం దగ్గరికి వచ్చాను. నేను పూర్తిగా అలసిపోయాను. చిరాకుగా ఉన్నాను. ఇక ఏదీ వినే ఓపిక నాకు లేదు. మా ఇద్దరికీ ఓపిక నశించింది. అటు తర్వాత నా జీవితాన్ని మార్చేసే సన్నివేశం మొదలైంది. మాటలు చాలు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండాల్సింది. నేను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. రాత్రింబవళ్ళు నాకు నిద్ర లేదు. దయచేసి నా మాట విను అంది బోని నీరసంగా. గదిలోంచి బయటికి పోబోయిన వాడినల్లా ఒక క్షణం పాటు ఆగాను. జాన్ గ్రే, నువ్వు అంతా సవ్యంగా ఉన్నప్పుడే మంచి స్నేహితుడివి. నేను ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంటే నువ్వు నా పక్కన ఉంటావు. కానీ ఒకవేళ నేను అలా రైట్ అండి. ఆ! కానీ ఒకవేళ నేనలా లేకపోతే నువ్వు వెంటనే నన్ను వదిలి వెళ్ళిపోతావు అని చెప్పింది బోని. కాసేపాగి ఆమె కళ్ళు తుడుచుకుంది. ఇప్పటికిప్పుడు నేను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను నీకు సేవలు చేయడం కాదు. నువ్వే నాకు సేవ చేయాల్సి ఉంది. ప్లీజ్ ఇక్కడికి రా. నన్ను గట్టిగా పట్టుకో. నువ్వేమీ మాట్లాడనక్కర్లేదు. నా భుజాల చుట్టూ నువ్వు చేతులు వేస్తే చాలు. దయచేసి నన్నిలా వదిలి వెళ్ళిపోవద్దు అంటూ వేడుకుంది ఆమె. నేను ఆమె మంచం దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా తనని పొదవి పట్టుకున్నాను. నా చేతుల్లో ఒదిగి ఆమె దుఃఖించింది. కొన్ని నిమిషాల తర్వాత తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకుండా పక్కనే ఉన్నందుకు ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పింది. నేను తనని పొదవి పట్టుకుంటే చాలని ఆమె చెప్పింది. నిజమైన ప్రేమకు, ఎలాంటి ప్రతిఫలం ఆశించని ప్రేమకు మధ్య తేడా ఏమిటో నేను తెలుసుకున్నాను. నన్ను నేను ఎప్పుడూ ఒక మంచి ప్రేమికుడిగా భావిస్తూ ఉంటాను. కానీ ఆమె చెప్పిందే సరైంది. నేను కేవలం అంతా సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి స్నేహితుడిని. ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంత వరకు నేను ఆమెను ప్రేమిస్తూ ఉంటాను. కానీ ఒకవేళ ఆమె కుంగిపోతేనో, జబ్బున పడితేనో, అదేదో తను నన్ను నిందిస్తున్నట్టుగా నేను అపోహపడి ఆమెతో వాగ్వివాదానికి దిగడమో లేదా దూరంగా వెళ్ళిపోవడమో చేస్తుంటాను. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆమెను తన మానాన తనను వదిలివేయకుండా ఆమె పక్కనే నిలబడ్డాను. అది ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది. నా అవసరాన్ని తాను నిజంగా కోరుకుంటున్న వేళ ఆమెకు కావలసిన దాన్ని నేను అందించగలిగాను. నిజమైన ప్రేమంటే ఇదేనేమో. ఎదుటి వ్యక్తి పట్ల సక్తుల్ని కలిగి ఉండడమే నిజమైన ప్రేమ. మనం ప్రేమను విశ్వసించడం అంటే అదే. ఆమెకు అవసరమైన సమయంలో తన సమక్షంలో నేను ఉండాలి. ఒక్కసారి ఆ విషయం తేటతెల్లమైన తర్వాత తనకు కావలసిన సహకారాన్ని అందివ్వడం ఎంత సులభమో నాకు తెలిసి వచ్చింది. ఇంతకాలం నేను ఈ పనిని చేయకుండా ఎందుకు ఉండగలిగాను? నేను దగ్గరగా రావాలని, తనను పొదిలి పట్టుకోవాలని మాత్రమే ఆమె కోరుకుంది. బోని అవసరమేమిటో మరో మహిళ అయితే వెంటనే కనిపెట్టేసేది. కానీ ఒక పురుషుడిగా నేను దాన్ని తెలుసుకోలేకపోయాను. పొదివి పట్టుకోవడం, స్పృశించడం, తన మాటల్ని వినడం అన్నవి ఆమెకు ఎంత ముఖ్యమైన విషయాలో నేను తెలుసుకోలేకపోయాను. మా ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడాని నేను గుర్తించిన తర్వాత నా భార్యతో నా భార్యతో మెలగడం ఎలాగో నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యను ఇంత సులభంగా పరిష్కరించుకోవచ్చునని అంతకు ముందు ఎన్నడూ నేను అనుకోలేదు. ఇదివరకు నేను చేసుకున్న పెళ్లిళ్ళు విఫలమయ్యాయి. నా మాజీ భార్యలతో నేను సవ్యంగా ప్రవర్తించలేదు. కష్ట సమయాల్లో నేను వారి పట్ల విముఖతను ప్రదర్శించేవాడిని. ఎందుకంటే
ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో నాకు అప్పట్లో తెలిసేది కాదు. ఫలితంగా నా మొదటి వివాహం కూడా చాలా బాధాకరంగాను, క్లిష్టతరంగాను మారిపోయింది. అయితే బోనీతో జరిగిన ఈ సంఘటన నా ప్రవర్తనలో రావలసిన మార్పు ఏమిటో నాకు తెలియజెప్పింది. 7 ఏళ్ల పాటు స్త్రీ, పురుష సంబంధాలకు సంబంధించి నేను చేసిన పరిశోధనల సారాంశమే ఈ పుస్తకం. ఆ పరిశోధనలన్నింటికీ బోనీతో జరిగిన ఈ సంఘటనే ప్రేరణనిచ్చింది. స్త్రీ, పురుషులు ఏ విధంగా ఏ విషయాల్లో భిన్నమైన వ్యక్తుల్లో తెలుసుకున్న భిన్నమైన వ్యక్తిలో తెలుసుకున్న తర్వాత నా వైవాహిక జీవితంలో సంక్షోభానికి తావే లేదన్న విషయం నాకర్థమైంది. బోనీకి నాకు మధ్య తేడాలేమిటో తెలుసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడాన్ని, సంతోషంగా కలిసి జీవించడాన్ని మేమిద్దరం నేర్చుకున్నాం. ఈ ఈ తేడాల్ని తేడాన్ని గుర్తించడాన్ని కొనసాగిస్తూ అనుబంధాలన్నిటిలోనూ ఒకానొక సానుకూల ప్రగతిని సాధించేందుకు కొత్త మార్గాల్ని మేము అన్వేషించాం. అనుబంధాలకు సంబంధించి మన తల్లిదండ్రులకు తెలియని, వాళ్ళు మనకు నేర్పని కొత్త మార్గాల గురించి మేము తెలుసుకున్నాం. నేను తెలుసుకున్న ఈ విషయాలన్నిటినీ అనుబంధాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నన్ను సంప్రదించిన క్లయింట్లతో నేను పంచుకున్నాను. అవి వారి సమస్యల్ని కూడా పరిష్కరించాయి. వారాంతంలో నేను నిర్వహించే సదస్సులకు హాజరైన వేలాది మంది తమ సంబంధాలు రాత్రికి రాత్రే గొప్ప మలుపుల్ని సంతరించుకోవడాన్ని చవిచూశారు. 7 ఏళ్లుగా దంపతులు ఇప్పటికి నా అనుభవ సారాంశం నుంచి ఎంతో విజయవంతమైన ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు. దంపతులు తమ పిల్లలతో సంతోషంగా గడిపిన ఫోటోల్ని నాకు పంపుతున్నారు. తమ వైవాహిక సంబంధాల్ని రక్షించినందుకు వాళ్ళు నాకు కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరాలు రాశారు. వాళ్ళ వైవాహిక సంబంధాల్ని రక్షించింది నిజానికి వారి మధ్యనున్న ప్రేమే తప్ప మరొకటి కాదు. అయినప్పటికీ భార్య లేదా భర్త గురించి లోతైన అవగాహనను ఏర్పరుచుకోని పక్షంలో వారి వివాహాలు విడాకులకి దారితీసి ఉండేవి. 9 ఏళ్ల క్రితం చదవండి మీరు. 9 ఏళ్ల క్రితం సుజాన్ జిమ్లకు పెళ్లయింది. అన్ని జంటల్లాగే మొదట్లో ప్రేమించుకోవడం, కొన్నేళ్ల తర్వాత అసహనానికి, నిరాశకు గురై దాంపత్యంలో ఆసక్తిని, ప్రేమను కోల్పోవడం వంటివి వీళ్ళిద్దరి మధ్య కూడా చోటు చేసుకున్నాయి. విడాకులకు వెళ్లే ముందు వారిద్దరూ నేను నిర్వహించే ఒకానొక వారాంతపు సదస్సుకు హాజరయ్యారు. మా ఇద్దరి అనుబంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేశాం. అయినప్పటికీ మా ఇద్దరి మధ్య ప్రతికూలతకు ఇంకా బలపడిందే తప్ప తగ్గలేదు అని చెప్పింది సుజాన్. పేరా వైజ్ చెబుదాంలేండి దీపిక గారు, మీరు ఈ పేరా చదవండి. సదస్సులో నా ప్రసంగాన్ని విని తమ మధ్య చోటు చేసుకున్న భేదాభిప్రాయాలు చాలా సహజమైనవేనన్న విషయం గ్రహింపుకు రావడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇతర దంపతులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న విషయం తెలియడం వారికి కాస్త ఊరటనిచ్చింది. కేవలం 2 రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడాల గురించి సూజన్ జిమ్లకు పూర్తి స్థాయి అవగాహన ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించింది. వాళ్ళిద్దరి అనుబంధం అత్యద్భుతంగా మారిపోయింది. విడాకుల దిశగా కాకుండా సహజీవనం దిశగా భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. స్త్రీ పురుషులుగా మా మధ్య ఉన్న తేడాలేమిటో తెలుసుకోవడం ద్వారా నేను నా భార్యను తిరిగి పొందాను. ఇంతకన్నా గొప్ప కానుకేది నాకు ఇంతవరకు లభించలేదు. మేమిద్దరం పరస్పరం మళ్ళీ ప్రేమించుకుంటున్నాం అన్నాడు జిమ్. 6 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ తమ నూతన గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా సజీవంగా ఉండడాన్ని నేను గమనించాను. వారి వివాహం కూలిపోకుండా కాపాడినందుకు, ఒకరి పట్ల మరొకరికి సదావగాహన పెంచినందుకు వాళ్ళు నాకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నారు. స్త్రీలు, పురుషులు పరస్పరం భిన్నమైన వ్యక్తులమేనని ప్రతి ఒక్కరం అంగీకరించినప్పటికీ ఆ భిన్నత్వాన్ని గురించిన అవగాహన ఇప్పటికీ చాలా మందికి లేదు. స్త్రీ, పురుషులు ఎంతటి భిన్నమైన వ్యక్తులో చాలా మందికి స్పష్టంగా తెలీదు. ఈ భిన్నత్వాన్ని నిర్వచిస్తూ గత 10 ఏళ్లుగా ఎన్నో పుస్తకాలు వెలుగు చూస్తున్నాయి.
కొన్ని పుస్తకాల్లో ముఖ్యమైన విషయాలు చర్చించినప్పటికీ చాలా పుస్తకాలు ఏకపక్షంగా ఉండడంతో పాటు దురదృష్టవశాత్తు స్త్రీ పురుషుల్లో పరస్పర అపనమ్మకాన్ని, వ్యతిరేకతను ప్రోది చేశాయి. స్త్రీ పురుషులు పరస్పరం బాధితులుగానే ఆ పుస్తకాల్లో ఇస్తారు. అందుకే వారి మధ్య వ్యత్యాసాలు ఎంత ఆరోగ్యకరమైనవో తెలియజెప్పడానికి ఒక కరదీపిక అవసరమైంది. లైంగిక లైంగికంగా విభిన్నమైన ఈ వ్యక్తుల మధ్య సంబంధాల్ని మెరుగుపరిచేందుకు స్త్రీ పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించిన సదవగాహన చాలా అవసరం. దీనివల్ల ఆత్మగౌరవం పెంపొందడంతో పాటు వ్యక్తి గౌరవం కూడా పెరుగుతుంది. ఇద్దరిలోనూ పరస్పర విశ్వాసానికి, వ్యక్తిగత బాధ్యతల నిర్వహణకు ఇది ప్రేరకంగా ఉంటుంది. ఇద్దరి మధ్య సహకారాన్ని వృద్ధి చేసి గొప్ప ప్రేమకు ఇది ద్వారాన్ని తెరుస్తుంది. నా సదస్సులకు హాజరైన దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తుల్ని ప్రశ్నించడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య గల భిన్నత్వాన్ని నిర్వచించడానికి సంబంధించిన సానుకూల పదజాలాన్ని నేను వృద్ధి చేయగలిగాను. స్త్రీ పురుషుల మధ్య తేడాల గురించి తెలుసుకునే కొద్దీ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న వ్యతిరేకత, అపనమ్మకం నెమ్మదిగా కరిగిపోవడాన్ని మీరే గమనిస్తారు. మనసు విప్పి మాట్లాడుకోవడం అన్నది మరింత క్షమాగుణాన్ని పెంచి ప్రేమను, అభిమానాన్ని ఇవ్వడానికి కూడా ప్రేరణనిస్తుంది. స్త్రీ పురుషుల పట్ల మీ అవగాహనను మరింతగా పెంచుకోవడానికి ఇలాంటి కొత్త అవగాహనతో ఈ పుస్తకంలో సూచించిన సలహాలకు మించిన ప్రతిభావంతమైన కొత్త మార్గాన్ని నిరంతరాయంగా మీరు అన్వేషిస్తుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలన్నీ పరిశీలనకు నిలబడ్డవే. నేను పరిశీలించిన 25,000 మందిలో దాదాపు 90% మంది స్త్రీ పురుషులకు సంబంధించిన నేను చెప్పిన సూత్రాలు ఆయా రూపాల్లోనే ఒదిగిపోయాయి. ఈ పుస్తకాన్ని చదువుతూ మీరు అంగీకార సూచకంగా తలాడించినట్టయితే, అవును, మీరు సరిగ్గా నా గురించే చెప్పారు అని మీరు లోలోపల చెప్పుకున్నట్టయితే, మీరు ఖచ్చితంగా ఒంటరిగా లేరన్నదే నిజం. ఈ పుస్తకంలో చెప్పిన మార్గదర్శక సూత్రాల ద్వారా ఇతరులు ప్రయోజనం పొందినట్లే మీరు కూడా ప్రయోజనాన్ని పొందవచ్చు. స్త్రీ పురుషులు ఏ విధంగా భిన్నమైన వ్యక్తులో తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీరు మరింతగా ప్రేమించడానికి, మీ అనుబంధంలో సంక్షోభాల్ని తగ్గించుకోవడానికి పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే ఈ పుస్తకం మరిన్ని కొత్త మార్గాల్ని మీ ముందు ఉంచుతుంది. అనుబంధాల్లో అసహనాన్ని, నిరాశను తగ్గించుకోవడం, సంతోషాన్ని, అనురక్తిని పెంచుకోవడం గురించి మీకు వివరిస్తూ వాస్తవిక ధోరణితో కూడిన ఎన్నో సలహాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అనుబంధాలంటే పోరాటాలు, సంక్షోభాలు కావు. ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోలేమో అప్పుడే ఒత్తిడి, వ్యతిరేకత లేదా సంక్షోభం చోటు చేసుకుంటాయి. ఎదుటి వ్యక్తులతో సంబంధాల్ని కొనసాగించడంలో చాలా మంది అసహనానికి గురవుతుంటారు. వాళ్ళు తమ జీవన సహచరుల్ని ప్రేమిస్తుంటారు. కానీ ఎప్పుడైతే సంక్షోభం తలెత్తుతుందో అప్పుడు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోలేక ఒత్తిడికి గురవుతుంటారు. స్త్రీ పురుషులు సంపూర్ణంగా ఎంతటి విభిన్నమైన వ్యక్తులో తెలుసుకోవడం అన్నది మీ జీవన సహచరుణ్ణి సమర్థవంతంగా అర్థం చేసుకోవడాన్ని, వారి మాటల్ని ఆలకించడాన్ని, వారికి సహకరించడాన్ని మీకు నేర్పుతుంది. మీకు కావలసిన ప్రేమను పొందడం ఎలాగో మీకు నేర్పుతుంది. ఈ పుస్తకం సహాయం లేకుండా ఎవరైనా విజయవంతమైన అనుబంధాల్ని ఎలా ఏర్పరచుకోగలరంటూ మీరే ఆశ్చర్యపోతారు. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అన్న ఈ పుస్తకం ప్రేమాస్పదమైన అనుబంధాలకు ఒక కరదీపిక లాంటిది. స్త్రీ పురుషులు తమ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లో పరస్పరం ఎంతటి భిన్నత్వాన్ని కలిగి ఉంటారో ఇది మీకు వివరిస్తుంది. స్త్రీ పురుషులు పరస్పరం మాట్లాడుకోవడంలోనే కాదు, ఆలోచించడంలోనూ, అనుభూతించడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ, గ్రహించడంలోనూ, ప్రతిస్పందించడంలోనూ, ప్రేమించడంలోనూ, అవసరాల్లోనూ, పరస్పరం అభినందించుకోవడంలోనూ కూడా పరస్పరం భిన్నంగా ప్రవర్తించే వ్యక్తులు. వాళ్ళిద్దరూ
వేరు గ్రహవాసులేమో అన్నంతగా వేరు భాషల్ని మాట్లాడే వాళ్ళుగా, భిన్నమైన ఆలన పాలన అవసరమైన వాళ్ళుగా కనిపిస్తుంటారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడాల పట్ల మన అవగాహన విస్తృతమైతే అవతలి వ్యక్తి తాలూకు లైంగిక స్వభావాన్ని అర్థం చేసుకోవడం, వారితో కలిసి జీవించడం మరింత సులువవుతుంది. ఇద్దరి మధ్య అపార్థాల్ని సులువుగానే రూపుమాపవచ్చు లేదా నిరోధించవచ్చు. అలివిమాలిన అంచనాల్ని సులభంగానే తొలగించవచ్చు. మీ జీవిత భాగస్వామి పరాయి గ్రహవాసి అన్న విషయం మీకు గుర్తున్నట్టయితే అతనితో లేదా ఆమెతో సహకరించడంలో మీరు మరింత తేలికగా వ్యవహరిస్తారు. వాళ్ళని ఏకమొత్తంగా మార్చేయాలని ప్రయత్నించకుండా మీకు వాళ్ళకి మధ్య ఉన్న తేడాల్ని అర్థం చేసుకుంటూ సమస్యల్ని అధిగమిస్తారు. స్త్రీ పురుషులుగా మన మధ్య ఉన్న తేడాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవసరమైన వాస్తవిక పంథాలను ఈ పుస్తకం ప్రధానంగా మీకు నేర్పుతుంది. ఇద్దరి మధ్య మానసికంగా ఉన్న తేడాలను సైద్ధాంతికంగా విశ్లేషించే పుస్తకం కాదిది. ఇద్దరి మధ్య ప్రేమాస్పదమైన అనుబంధాన్ని ఏర్పరచడం ఎలాగో తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఆచరణీయ సూత్రాలతో కూడిన మార్గదర్శి ఈ పుస్తకం. ఈ పుస్తకంలో వివరించిన సూత్రాల తాలూకు సత్యాసత్యాలన్నింటికీ తగిన ఆధారాలున్నాయి. అంతేకాక దీన్ని మీరు స్వీయ అనుభవం ద్వారా లేదా సాధారణ స్పృహ ద్వారా విలువ కట్టవచ్చు. ఈ పుస్తకంలో పేర్కొన్న ఉదాహరణలన్నీ ఎంతో సరళమైనవి, మానసికంగా మీకు ఇదివరకే పరిచితమైనవి. ఈ పుస్తక సారాంశం మీరుగా ఉండడంలోనూ, అనుబంధాల్లో మిమ్మల్ని మీరు కోల్పోకుండా రక్షించుకోవడంలోనూ సహకరిస్తుంది. ఇందులో సూచించిన మార్గదర్శక సూత్రాలను అనుసరించిన తర్వాత పురుషులు సాధారణంగా నేను ఖచ్చితంగా ఇలానే ఉంటాను, నా గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పారు, కొంపదీసి మీరు నన్ను రహస్యంగా అనుసరిస్తున్నారా, నాలో ఏవో లోటుపాట్లు ఉన్నాయని ఇకపై నేను బాధపడబోను అంటారు. ఇక మహిళల విషయానికొస్తే చిట్ట చివరికి నా భర్త నా మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. ఇక ఆయనతో నేను ఎలాంటి వాగ్వాదాలకు దిగవలసిన అవసరం లేదు. స్త్రీ పురుషులుగా మా మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో మీరు వివరించిన తర్వాత నా భర్త వాటిని చక్కగా అర్థం చేసుకున్నాడు. మీకు నా కృతజ్ఞతలు అని వాళ్ళు చెబుతుంటారు. పురుషులు కుజగ్రహం నుంచి, స్త్రీలు శుక్రగ్రహం నుంచి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వేలాది మంది నన్ను అభినందిస్తూ చెప్పే మాటల్లో ఇవి కొన్ని మాత్రమే. స్త్రీని పురుషుడు, పురుషుడిని స్త్రీ అంతేనంటారా? స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవడం అనే ఈ కొత్త కార్యక్రమం తాలూకు ఫలితాలు హఠాత్తుగా చోటు చేసుకునే పరిణామాలే కాక అవి శాశ్వతంగా నిలిచిపోయేవి కూడా. ఒక ప్రేమాస్పదమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం అన్నది ఖచ్చితంగా అంత సులభమైన విషయమేమీ కాదు. ఈ ప్రయాణంలో సమస్యలు అనివార్యంగా ఎదురవుతుంటాయి. ఈ సమస్యలు ఒక్కోసారి వ్యతిరేకతకు, తిరస్కారానికి కారణమవుతుంటాయి, లేదా మరింత సాన్నిహిత్యానికి, ప్రేమ, శ్రద్ధ, పరస్పర విశ్వాసం మరింతగా పెంపొందడానికి దారితీస్తుంటాయి. ఈ విషయంలో ఈ పుస్తకంలో సూచించిన సూత్రాలు మీ సమస్యలన్నింటికీ ఒక్క దాటున తొలగించే ఔషధాలు కావు. అయితే జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడల్లా కొత్త మార్గదర్శనంతో ఆ సూత్రాలు మీకు అండగా నిలుస్తాయి. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాల గురించిన ఈ కొత్త అవగాహన మీరు ఎంతటి ప్రేమకు అర్హులో అంతటి ప్రేమను మీరు పొందడానికి, మీ జీవిత భాగస్వామి ఎంతటి ప్రేమకు సహకారానికి అర్హుడో లేదా అర్హురాలో తనకి అంతటి ప్రేమను సహకారాన్ని అందించడానికి సహకరించే ఉపకరణం అవుతుంది. ఈ పుస్తకంలో స్త్రీ పురుషుల గురించి సాధారణీకరించిన ఎన్నో విషయాలను నేను చెప్పాను. మీకు కొన్ని విషయాల కన్నా మరికొన్ని మరింత సత్యవచనాలుగా కనిపించవచ్చు. ప్రామాణికతలో వాటి మధ్య తేడాలు కూడా కనిపించవచ్చు. ఏది ఏమైనా మనందరం ఎవరికి వారు భిన్నమైన అనుభవాలతో కూడుకున్న విభిన్నమైన వ్యక్తులం. నేను నిర్వహించే సదస్సుల్లో కొన్నిసార్లు వ్యక్తులు, దంపతులు నా దగ్గరికి వచ్చి స్త్రీ పురుషుల మధ్య తేడాలకు సంబంధించి
నేను చెప్పిన ఉదాహరణలు తమ విషయంలో పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయని చెబుతుంటారు. నేను చెప్పిన ఉదాహరణల్లో కొన్నిసార్లు పురుషునికి వర్తించే అంశాలు నిజ జీవితంలో స్త్రీలకు కూడా వర్తిస్తాయి. అలాగే స్త్రీలకు వర్తించే కొన్ని అంశాలు పురుషులకు వర్తిస్తాయి. దీన్ని నేను పాత్రలు పరస్పరం మార్పుకు గురికావడం అని పిలుస్తాను. ఒకవేళ ఇలా పాత్రలు మార్పుకు గురయ్యే అనుభవాన్ని మీరు ఎదుర్కొంటే కూడా దీని నుంచి మీరు పొందబోయే ఫలితానికి ఎలాంటి ఢోకా ఉండబోదని నేను హామీ ఇస్తున్నాను. ఈ పుస్తకంలో సూచించిన ఏదైనా ఒక విషయం మీకు పూర్తిగా సంబంధించనిది సంబంధించనిది అయితే దాన్ని వదిలిపెట్టేయండి. దాని నుంచి మీకు సంబంధించిన మరేదైనా విషయాన్ని ప్రాధాన్యం ఇవ్వండి. లేదా మిమ్మల్ని మీరు మరింత నిశితంగా పరిశీలించుకోండి. మరింత ప్రేమను పొందే దిశగా పురుషుడు అనుసరించాలని నేను పేర్కొన్న పద్ధతుల్ని చాలా మంది పురుషులు వ్యతిరేకిస్తున్నారు. కొన్నిసార్లు స్త్రీత్వపు లక్షణాలను కూడా స్త్రీలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కార్యక్షేత్రంలో ఈ దిశగా ఎక్కువ పురుష లక్షణాలకే గౌరవం లభిస్తుంటుంది. మీ విషయంలో ఇది నిజమే అయితే ఈ పుస్తకంలో సూచించిన సలహాల్ని, మార్గాంతాల్ని, కిటుకుల్ని ఆచరించడం ద్వారా మీ జీవిత భాగస్వామితోనూ, ఇతరులతోనూ మీ సంబంధాల్ని మరింత ప్రేమాస్పదంగా మార్చుకోవచ్చు. అంతేకాక మీలోని స్త్రీ గుణాలు, పురుష గుణాల మధ్య ఒక సమతౌల్యాన్ని సాధించవచ్చు. స్త్రీ పురుషులు ఎందుచేత విభిన్నమైన వ్యక్తులు అన్న ప్రశ్నను నేను ఈ పుస్తకంలో సూటిగా ప్రస్తావించలేదు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. శారీరక, భౌతికపరమైన తేడాలు, తల్లిదండ్రుల ప్రభావం, విద్య, సంస్కృతి, సమాజం, ప్రసార సాధనాలు, చరిత్ర వంటి ఎన్నో అంశాలతో ప్రభావితమయ్యే మరెన్నో సమాధానాలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఈ అంశాలన్నింటినీ నేను నా మరో రచన మెన్, ఉమెన్ అండ్ రిలేషన్షిప్స్, మేకింగ్ పీస్ విత్ ది ఆపోజిట్ సెక్స్ అనే పుస్తకంలో మరింత లోతుగా చర్చించాను. ఈ పుస్తకంలో చెప్పిన మార్గదర్శక సూత్రాల్ని ఆచరించడం ద్వారా సత్వర ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ తీవ్రమైన కుటుంబ సమస్యలతో లేదా సంబంధాలతో బాధపడుతూ తత్సంబంధిత చికిత్స, కౌన్సిలింగ్లను పొందుతున్న వ్యక్తులకు ఈ పుస్తకం పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం కాదు. అలాంటి వారు తమ చికిత్స, కౌన్సిలింగ్ను కొనసాగించాలి. ఒక్కోసారి కొన్ని క్లిష్ట సమయాల్లో ఆరోగ్యవంతమైన వ్యక్తులకు కూడా మానసికపరమైన కొన్ని సలహాలు, చికిత్సలు అవసరమవుతూ ఉంటాయి. వైవాహిక సమస్యలకు సంబంధించిన సలహాదారుల్ని కలవడం, తత్సంబంధిత చికిత్సలను తీసుకోవడం ద్వారా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా చోటు చేసుకునే మార్పును నేను బలంగా నమ్ముతాను. అయినప్పటికీ కొన్నేళ్ల పాటు ఎన్ని చికిత్సలు పొందినా లభించని ప్రయోజనం ఈ పుస్తకం వల్ల తమకు వనగూరిందని ఎంతో మంది నాతో చెబుతుంటారు. సంబంధాలకు సంబంధించిన ఈ కొత్త అవగాహన తమకు ఎంతగానో ఉపకరించిందని వాళ్ళు అంటుంటారు. అయితే సంవత్సరాల పర్యంతం వాళ్ళు పొందిన చికిత్సల ఫలితంగానే తమ జీవితంలోనూ, అనుబంధాల్ని పరిరక్షించుకోవడంలోనూ ఈ పుస్తకంలో సూచించిన మార్గదర్శకాల్ని విజయవంతంగా ఆచరించే మానసిక సంసిద్ధత వారికి లభించిందని నేను నమ్ముతాను. ఒకవేళ మన గతం దురదృష్టపూరితమైనదైతే కొన్నేళ్ల పాటు చికిత్సలు తీసుకోవడం లేదా సలహాల్ని పొందడం వంటివి ఎన్ని చేసినప్పటికీ ఆరోగ్యవంతమైన అనుబంధాల దిశగా మనకు నిరంతరాయంగా సానుకూల దృక్పథాన్ని సంబంధించిన శిక్షణ అవసరమవుతుంది. ఈ సానుకూల దృక్పథానికి అనువైన మార్గదర్శనాన్ని ఈ పుస్తకం మీకు అందిస్తుంది. అదే సమయంలో ఒకవేళ మన గతంలో తొలుత ఎంతో ప్రేమను, దినదిన ప్రవర్ధమానాన్ని చవిచూసినప్పటికీ క్రమేణా మన జీవితంలో విచారగ్రస్తమైన మార్పులు చోటు చేసుకున్నట్టయితే స్త్రీ పురుష సంబంధాల్ని సవ్యమైన కోణంలో చూసేందుకు ఒక కొత్త దృక్పథం ఎప్పటికీ అవసరమే. అనుబంధాల్ని కాపాడుకోవడానికి, ఎదుటి వారితో సవ్యంగా సంభాషించడానికి సంబంధించి ఆరోగ్యకరమైన సరికొత్త మార్గాల్ని, పద్ధతుల్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవడం అత్యంత ఆవశ్యకం. ఈ పుస్తకంలో సూచించిన మార్గదర్శకాల్ని ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందవచ్చునని నేను నమ్ముతున్నాను.
నాకు లభించే అభినందనల్లోనూ, ఉత్తరాల్లోనూ ఈ విషయాన్ని నాకు ఇంతకు ముందే ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది అన్న ఒకే ఒక్క వాక్యం మాత్రమే నిష్ఠూరాల్ని ధ్వనిస్తుంది. తక్కినవన్నీ సానుకూలమైన ప్రతిస్పందనలే. మీ జీవితంలో ప్రేమను మరింతగా ప్రోధి చేసుకోవడానికి సమయం మించిపోలేదు. మీరు చేయవలసిందల్లా ఒక కొత్త మార్గాన్ని, పద్ధతిని అభ్యసించడం మాత్రమే. ఒకవేళ మీరు ఏదైనా చికిత్స పొందినప్పటికీ కూడా మీరు ఎదుటి వారితో మరిన్ని అనుబంధాల్ని పెంచుకోవాలని కోరుకుంటున్నట్లయితే ఈ పుస్తకం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే ఈ పుస్తకాన్ని మీతో కలిసి పంచుకోవడం ఎంతో ఆనందదాయకం. ప్రేమలోనూ, మేధస్సులోనూ సదా మీరు పరిణితి చెందాలని నేను కోరుకుంటున్నాను. విడాకుల సంఖ్య తగ్గుముఖం పట్టాలని, సంతోషకరమైన వివాహాల సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాను. మన పిల్లలకు మంచి ప్రపంచాన్ని అందిద్దాం. జాన్ గ్రే, 15 నవంబర్ 1991, మిల్ వాలీ, కాలిఫోర్నియా. అయితే ఇది మాత్రం నాకు నచ్చిందండి. ఈయన ఆహ్, విడాకుల సంఖ్య తగ్గాలి అని చెప్పడం, ఎక్కడో పుట్టి వివాహానికి, పిల్లలకి మంచి ఇదిగా ఉండాలని చెప్పడం. అన్ అంటే వాళ్ళ దాంట్లో గూడా అలానే ఉండేదండి ఒకప్పుడు. హ్మ్. అంటే క్రిస్టియన్ సొసైటీ గదా! వీళ్ళు ఈ పుస్తకం ఇప్పుడు చాలా రీసెంట్‌గా హ్మ్. 1991 అన్నారు. హ్మ్. అయితే అంతకుముందు వరల్డ్ వార్ II, వరల్డ్ వార్ I ఆ టైంలో అంతా గూడా వుమెన్ హ్మ్. చాలా సబ్మిసివ్‌గా ఉండేవాళ్ళనమాట. వాళ్ళవి ఏమంటారు, లాంగ్ రిలేషన్‌షిప్ మ్యారేజెసే వాళ్ళవి గూడా. హ్మ్. ఈ మీడియా ఇవన్నీ సోషల్ ఈ 1960స్‌లోనో, 1970స్‌లోనో ఈ ఫెమినిజము, తర్వాత ఈ హుహు. మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, తర్వాత వుమెన్‌ని టార్గెట్ జేసి అంటే ఎక్స్‌క్లూజివ్‌గా టీనేజర్స్‌ని, అంటే ఇదంతా నేను జెప్పేది ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియా అండి హ్మ్. జరిగింది. వుమెన్‌ని టార్గెట్ జేసి పెంపొందించిన బిజినెస్‌లు అంటే బికినీస్ గావచ్చు, ఆ! ఇలాంటివి. టీనేజర్స్‌ని ఆహ్, ఎక్స్‌క్లూజివ్‌గా. సో, ఇవన్నీ హుహు. రైజ్ అవ్వడం వల్ల బిజినెస్ పీపుల్ వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం కుటుంబం అనే వ్యవస్థని నాశనం జేసి ఇండివిడ్యువాలిటీ అనే వ్యవస్థకి పుష్ చేశారనమాట. ఎవరు అంటే హుహు. బిజినెస్ పీపులే ఎక్స్‌క్లూజివ్‌గా. హ్మ్. హుహు. అందువల్ల వాళ్ళు ఇలా తయారైనారనమాట. హ్మ్. మళ్ళీ ఇప్పుడు వివాహం, లాంగ్ రిలేషన్‌షిప్స్ అన్నది ఇష్టపడుతున్నారంటారా జనాలు? అయ్యో! భారతదేశంలో ఇప్పుడు కాకుండా బయట? లేదండి. ఇప్పుడు బయట దేశాల్లో ఎలా ఉన్నారంటే అసలు పెళ్ళిళ్ళే వద్దు. హుహు. మాకు మేముంటాం. అసలు హ్మ్. మగవాళ్ళైతే పెళ్ళిళ్ళు అసలు కోరుకోవట్లేదు. ఎందుకంటే హ్మ్. వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. పెళ్లి చేసుకున్న తర్వాత రూల్స్ కాదు, కొన్ని చాలా క్రైమ్స్ జరిగాయి. ఆ రూల్‌ని హుహు. బేస్ చేసుకొని ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్ గనక తీసుకుంటే భర్త ఆస్తిలో సగం భార్యకి వస్తుందన్నమాట. హ్మ్. సో, ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇదే ఫోకస్‌లో మైండ్‌లో పెట్టుకొని హ్మ్. రిచ్ మెన్, రిచ్ బాయ్స్‌ని పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులు హ్మ్. కాపురం చేయడం, వాళ్ళంతకు వాళ్ళే గొడవలు పెట్టుకోవడం, డైవోర్స్ దాకా తీసుకుపోవడం. వాళ్ళ హ్మ్. దగ్గర నుంచి సగం వాళ్ళ టార్గెట్ ఆస్తి. ఆ సగం ఆస్తి. ఏం పని హ్మ్. చేయరు, ఏం చదువుకోరు. అంటే హ్మ్. ఇంగ అందంగా తయారవ్వడం, మేకప్‌లు కావడం, పబ్బులకెళ్ళడం, ఎవరో ఒకడిని పట్టడం, ఇలా జరుగుతుందనమాట. ఇది హ్మ్. కాస్త ఇప్పుడు ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయిలెండి. వోకిజం అవును. అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు పురుషులందరూ స్త్రీలుగా మారుతున్నారు. పురుషులుగా ఉండి లాభం ఏంట్రా బాబు! అంత హ్మ్. నష్టమే జరుగుతుంది. తర్వాత హ్మ్. ఇలా చాలా జరుగుతున్నాయండి వాళ్ళ సమాజంలో. డిస్ట్రాయ్ అయిపోయింది హ్మ్. కంప్లీట్ వెస్ట్. ఈ వోకిజం అవునండి. అనేది కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ చేసిందండి. హ్మ్. అవునండి. దీనికేదో ఒక పేరు కూడా గుర్తుంది. నాకు గుర్తు రావట్లేదు. అంటే మగవాళ్ళు వోకిజం ఉంది. వోకిజం కాకుండా ఆ! మగవాళ్ళు ఆడవాళ్ళొద్దు, పెళ్ళిళ్ళొద్దు, మేమిలానే ఉంటాము అన్నదానికి ఒక పేరుని పెట్టుకున్నారు. దాన్నేదో అంటారు. ఆహా! అది నాకు గుర్తులేదు.
అంటే ఆడవాళ్ళు ఫెమినిజం అని ఎలా అంటారో వాళ్ళలా అన్నమాట. మాకు ఆడవాళ్ళు వద్దు, వాళ్ళతో పెళ్లి వద్దు, వాళ్ళతో రిలేషన్ వద్దు. మేము ఇలానే ఉంటాం, ఇలానే చేస్తాం అని మగవాళ్ళు చెప్పడం. టాక్సిక్ అది మాస్కులినిటీ అండి? కాదండి. ఆహా! దానికి అది కాదు. ఏదో చిన్నది ఒక 4 అక్షరాలతో ఓ పదం. 5 అక్షరాలనుకుంటాను. అంతా మగవాళ్ళ గురించి. హుహు. ఏదో ఒకటి ఏమోండి. గుర్తొస్తుందిలెండి. నేను అడుగుతాను. రైట్. రైట్. ఆ! ఆ! గుర్తొచ్చినప్పుడు చెప్తాము. అంటే ఈ పుస్తకం అయిపోయే లోపల అది గూడా మనం అలా ఇప్పుడు డింక్ అన్నారు. పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లలొద్దు అని. అలానే పెళ్లి వద్దు, ఏవి వద్దు. మేము ఆడవాళ్ళం ఇలానే ఉంటాం అంటారు. మగవాళ్ళం మేము అలానే ఉంటాం అంటారు. ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటాం అంటారు. ఇలా రకరకాలు మీరన్నట్టు ఎలా పడితే అలా అయిపోయింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికేస్తున్నాం. సరే అండి. మీరు అసలు పుస్తకం చదువు హ్మ్. కీ పాయింట్ ఒకటి మిస్ చేశారు. హ్మ్. మగవాళ్ళందరూ ఆపరేషన్‌లు చేయించుకొని ఆడవాళ్ళుగా మారుతున్నారు. ఆ! ఆడవాళ్ళుగా మారిన తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? హ్మ్. మళ్ళీ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఆహా! ఆడవాళ్ళు ఆడవాళ్ళయ్యి మళ్ళీ మాకు పురుషులంటే ఇంట్రెస్ట్ లేదు. మాకు ఆడవాళ్ళంటేనే ఇంట్రెస్ట్ అని మళ్ళీ ఆడవాళ్ళని అంటే ఎంత అసలు జంబలకడి పంబ సినిమా చూసుంటే దాన్ని మించిన హ్మ్. జంబలకడి పంబ జరుగుతుంది. అవునండి. అవును. సరే అండి. నిజమే. కంటిన్యూ చేయండి. హ్మ్. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు. వినడానికి చాలా నవ్వొచ్చినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో రకం అన్నట్లుగా పెట్టినట్టున్నారు ఈ పేరు. పురుషులు కుజగ్రహం నుంచి, స్త్రీలు శుక్రగ్రహం నుంచి వచ్చినట్టు ఒకసారి ఊహించుకోండి. చాలా కాలం క్రితం ఒకానొక రోజు కుజగ్రహ వాసులు తమ టెలిస్కోప్‌ల నుంచి విశ్వాంతరాళంలోకి చూసి శుక్రగ్రహ వాసుల ఉనికిని కనిపెట్టారు. శుక్రగ్రహ వాసుల్ని చూసి చూడగానే వాళ్ళలో అంతవరకు తెలియని కొత్త అనుభూతులేవో చిగురించాయి. వాళ్ళు శుక్రగ్రహ వాసులతో ప్రేమలో పడిపోయి వెంటనే గ్రహాంతరయానాన్ని కనిపెట్టి శుక్రగ్రహానికి ఎగిరి వెళ్ళిపోయారు. శుక్రగ్రహవాసులు కుజగ్రహవాసుల్ని మనసారా ఆహ్వానించారు. ఇలాంటి రోజొకటి తప్పకుండా వస్తుందని శుక్రగ్రహవాసులకు తెలుసు మరి. ఇదివరకెన్నడూ ఎరుగని కొత్త ప్రేమ కోసం వాళ్ళు హృదయ ద్వారాలు తెరుచుకున్నాయి. వాళ్ళ హృదయ ద్వారాలు కుజ తెరుచుకున్నాయి. హ్మ్. కుజగ్రహ వాసులు, శుక్రగ్రహ వాసుల మధ్య ప్రేమ అత్యద్భుతమైన ఇంద్రజాలమే. కలిసి జీవించడం, కలిసి పని చేయడం, కలిసి పంచుకోవడంలో వాళ్ళు ఆనందాన్ని అనుభవించారు. 2 భిన్న ప్రపంచాల నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు తమ మధ్య ఉన్న తారతమ్యాల్ని మరిచిపోయేంతగా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడంలో, ఒకరి అవసరాల్ని మరొకరు గుర్తించడంలో, పరస్పర ప్రాధాన్యాల్ని, ప్రవర్తనల్ని తెలుసుకోవడంలో కొన్ని నెలల పాటు వాళ్ళు పూర్తిగా నిమగ్నమయ్యారు. వాళ్ళు పరస్పరం ప్రేమతోనూ, సమన్వయంతోనూ ఎన్నో ఏళ్లు గడిపేశారు. ఆ తరువాత వాళ్ళు భూమి మీద దిగాలని నిశ్చయించుకున్నారు. భూమి మీదకి దిగిన తొలినాళ్లలో వారికి ప్రతిదీ అద్భుతంగానూ, అందంగానూ తోచింది. ప్రతి క్షణం గొప్పగా గడిచింది. కానీ కాలక్రమేణా కుజగ్రహ వాసులు, శుక్రగ్రహ వాసులు భూవాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవ్వడం మొదలుపెట్టారు. ఒకనాటి వేకువజామున ప్రతి ఒక్కరూ ఒకానొక చిత్రమైన మతిమరుపు వ్యాధితో కళ్ళు తెరిచారు. కోరి తెచ్చుకున్న జబ్బు ఇది. తాము వేర్వేరు గ్రహాల నుంచి వచ్చామన్న విషయాన్ని కుజగ్రహవాసులు, శుక్రగ్రహవాసులు పూర్తిగా మర్చిపోయారు. తాము పరస్పరం భిన్నమైన వ్యక్తులమన్న విషయం కూడా వారి మనసులో మరుగున పడింది. తమ మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి అంతవరకు తాము నేర్చుకున్న జ్ఞానాన్నంతా ఒక్క వేకువలోనే వాళ్ళు సాంతం మర్చిపోయారు. వారి జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ రోజు నుంచి స్త్రీ పురుషులు పరస్పర వైరుధ్యంతోనే గడుపుతున్నారు. ఆ రోజు నుంచి అలానే వ్యత్య గడుపుతున్నారు. ఆ! వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవడం. భిన్నంగా ఉండడానికే ఇద్దరం నిర్దేశితులమయ్యామన్న అవగాహన లోపించిన తరువాత స్త్రీ పురుషులు పరస్పర అసమానతల్లో చిక్కుకున్నారు. ప్రధానమైన ఈ సత్యాన్ని మర్చిపోవడం వల్ల స్త్రీ పురుషుని పట్ల, పురుషుడు స్త్రీ పట్ల పరస్పరం ఆగ్రహంతోనూ, అసహనంతోనూ ప్రతిస్పందించడం పరిపాటైంది.
ఎదుటి వ్యక్తి ముమ్మూర్తులా మనలాగే ఉండాలని మనం ఆశిస్తున్నాం. నేను దేన్ని కోరతానో నువ్వు కూడా దాన్నే కోరాలి. నేను ఎలా అనుభూతిస్తానో నువ్వు కూడా అలాగే అనుభూతించాలి అని మనం ఎదుటి వారి నుంచి ఆశిస్తున్నాం. మనం మనం ఎవరినైనా మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, మన జీవిత భాగస్వాములు కూడా మన పట్ల సరిగ్గా అలానే ప్రతిస్పందించాలన్న తప్పుడు భావన మనలో నాటుకుపోయింది. వాళ్ళు కూడా మనలాగే ప్రవర్తించినప్పుడే వాళ్ళు మనల్ని ప్రేమించినట్టు అని నమ్మే స్థితిలోకి మనం జారిపోయాం. ఈ తప్పుడు దృక్పథం మనల్ని మళ్ళీ మళ్ళీ నిరాశ వైపే తరుముతోంది. అంతేకాదు మన జీవన సహచరులతో తలెత్తిన వైరుధ్యాల్ని పరిష్కరించుకునేందుకు తగినంత వ్యవధిని కూడా ఇవ్వకుండా అది మనల్ని నిరోధిస్తుంది. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో మన జీవిత భాగస్వాములు కూడా మన పట్ల సరిగ్గా అలాగే ప్రతిస్పందించాలన్న తప్పుడు భావన మనలో నాటుకుపోయింది. స్త్రీలు కూడా తమలాగే ఆలోచించాలని, తమలాగే సంభాషించాలని, తమలాగే ప్రతిస్పందించాలని పురుషులు పొరపాటుగా ఆశిస్తున్నారు. అలాగే స్త్రీలు కూడా పురుషులు తమలాగే అనుభూతించాలని, తమలాగే స్పందించాలని పొరపాటుగా కోరుకుంటున్నారు. స్త్రీ పురుషులు పరస్పరం భిన్నంగా ఉండడానికే నిర్దేశితమైన వ్యక్తులన్న విషయాన్ని మనం మరిచిపోయాం. ఫలితంగా మన సంబంధాలన్నీ వైరుధ్యంతోనూ, ఘర్షణతోనూ నిండిపోయాయి. స్త్రీ పురుషుల మధ్యనున్న వ్యత్యాసాల్ని స్పష్టంగా గుర్తించి గౌరవించడం ద్వారా మహిళలు పురుషులు మహిళలతోనూ వ్యవహరించడంలో తలెత్తే సంఘర్షణలన్నీ గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మీరు పురుషులు కుజగ్రహవాసులని, స్త్రీలు శుక్రగ్రహవాసులని గుర్తించుకొని ప్రవర్తిస్తారో అప్పుడు ప్రతిదీ స్పష్టంగానే ఉంటుంది. వ్యత్యాసాలను కూలంకషంగా పరిశీలించడం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాల గురించి నేను ఈ పుస్తకం ఆశాంతం చర్చించాను. దీనికి సంబంధించి పుస్తకంలోని ప్రతి అధ్యాయము మీకు ప్రధానమైన సరికొత్త విషయాల్ని పరిచయం చేస్తుంది. మనం తెలుసుకోబోయే ప్రధాన వ్యత్యాసాలు ఇలా ఉంటాయి. స్త్రీ పురుషుల మధ్య లైంగిక నైతిక విలువలకు సంబంధించిన తేడాల గురించి 2వ అధ్యాయం మీకు వివరిస్తుంది. స్త్రీలుగా, పురుషులుగా మనం పరస్పరం చేసే 2 ప్రధానమైన తప్పిదాల గురించి కూడా ఈ అధ్యాయం చర్చిస్తుంది. అన్నింటికీ పరిష్కారాల్ని చెప్పేయడం, మానసిక అనుభూతుల్ని, ఉద్వేగాల్ని పట్టించుకోకపోవడం అన్నది పురుషులు సాధారణంగా చేసే తప్పిదం. అలాగే అనవసరంగా సలహాలనివ్వడం, దిశానిర్దేశనం చేయడం అన్నది మహిళలు సాధారణంగా చేసే తప్పిదం. స్త్రీ పురుషులు తమకు తెలియకుండానే ఈ తప్పిదాలకు పాల్పడేందుకు కారణాల్ని కుజగ్రహవాసులుగా, శుక్రగ్రహవాసులుగా మన పూర్వ చరిత్రల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్యనున్న మౌలిక వ్యత్యాసాలని గుర్తుంచుకోవడం ద్వారా మనం మన తప్పిదాల్ని సరిదిద్దుకోవచ్చు. అంతేకాక పరస్పర అవసరాల పట్ల మరింత సమర్థవంతంగా సత్వరం స్పందించవచ్చు. మహిళలు, పురుషులు ఒత్తిడికి లోనైనప్పుడు దాన్ని ఎంత భిన్నమైన మార్గాల్లో తట్టుకుంటారో మనకు 3వ అధ్యాయం విశదీకరిస్తుంది. సమస్య, ఒత్తిడి తలెత్తినప్పుడు కుజగ్రహవాసులు దాని నుంచి దూరంగా పారిపోతారు. తమని బాధిస్తున్న విషయం గురించి మౌనంగా ఆలోచిస్తుంటారు. అదే సమయంలో ఒత్తిడి తలెత్తినప్పుడు మహిళలు తమను బాధించే విషయం గురించి మనసు విప్పి మాట్లాడాలని కోరుకుంటారు. అలా మాట్లాడడాన్ని ఒక అవసరంగా స్త్రీలు భావిస్తారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు కావలసిన దానిని పొందడానికి ఉపకరించే కొత్త మార్గాల్ని మీరు ఈ అధ్యాయంలో నేర్చుకుంటారు. ఇక 4వ అధ్యాయం స్త్రీ పురుషుల పరస్పర చైతన్యం, ప్రేరణలను గురించి చర్చిస్తుంది. తమ అవసరం ఎదుటివారికి ఉందని భావించినప్పుడు మగవారు తదనుగుణమైన ప్రేరణను పొందుతారు. అదే సమయంలో తమకు ఎదుటివారు విలువనిస్తున్నారని భావించినప్పుడు
తదనుగుణంగా ప్రతిస్పందించేందుకు స్త్రీలు ప్రయత్నిస్తారు. సంబంధాల్ని మెరుగుపరుచుకోవడం, సవాళ్లను ఎదుర్కోవడం వంటి విషయాలకు సంబంధించిన 3 అంశాల్ని మనం ఈ అధ్యాయంలో చర్చిస్తాం. ప్రేమను ఇవ్వడం పట్ల తమలోని విముఖతను పురుషులు జయించాల్సి ఉంది. అలాగే ప్రేమను స్వీకరించడం పట్ల తమలోని వ్యతిరేకతను మహిళలు జయించాల్సిన అవసరం ఉంది. పరస్పరం భిన్నమైన పర్ భాషల్ని మాట్లాడడం వల్ల స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారన్న విషయాన్ని 5వ అధ్యాయం మీకు తెలియచెబుతుంది. ఈ విధంగా అపార్థానికి గురయ్యే కొన్ని సాధారణ వ్యక్తీకరణల్ని వాటి నిజమైన అర్థాల్లోకి అనువదించేందుకు ఇక్కడ మేము పొందుపరిచిన కుజగ్రహవాసి, శుక్రగ్రహవాసి తాలూకు పదజాల నిఘంటువు మీకు ఉపకరించగలదు. స్త్రీ, పురుషులు పరస్పరం మాట్లాడుకోవడానికి, మౌనం వహించడానికి దారితీసే కారణాలు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా మీరు ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. పురుషుడు మాట్లాడడాన్ని మానేస్తే ఏం చేయాలో స్త్రీలు ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాగే అసహనానికి గురి కాకుండా ఎదుటివారి మాటల్ని వినడం ఎలాగో పురుషులు అభ్యసించవచ్చు. మానసిక సాన్నిహిత్యానికి సంబంధించి స్త్రీ, పురుషుల అవసరాలు ఎంత విభిన్నంగా ఉంటాయో మీరు 6వ అధ్యాయంలో తెలుసుకుంటారు. పురుషులు స్త్రీలకు మానసికంగా దగ్గరవుతూనే దూరం అవడానికి అనివార్యంగా ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగా పారిపోయే ప్రక్రియ నుంచి పురుషుణ్ణి తప్పించి గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి అతనిని వెనక్కి రప్పించుకోవడం ఎలాగో స్త్రీలు ఈ అధ్యాయంలో నేర్చుకుంటారు. పురుషునితో మనసు విప్పి మాట్లాడడానికి తగిన తరుణమేదో కూడా మహిళలు ఇక్కడ తెలుసుకుంటారు. పడిలేచే కడలి తరంగంలా స్త్రీలలో ప్రేమ దృక్పథం లయబద్ధంగా ఎలా కదులుతుంటుందో మీకు 7వ అధ్యాయం వివరిస్తుంది. మానసికోద్వేగాల్లో, అనుభూతుల్లో హఠాత్తుగా చోటు చేసుకునే ఈ నిమ్నోన్నతాల గురించి పురుషులు ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. తమ అవసరం బలంగా ఉండే సందర్భాలేమిటో తెలుసుకుంటూనే తమను తాము కోల్పోకుండా ఆయా సంక్లిష్ట సమయాల్లో ఎదుటి వారికి సహకరించే నేర్పును కూడా ఈ అధ్యాయంలో పురుషులు అందిపుచ్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి అవసరమైన ప్రేమను కాక తమకు అవసరమైన ప్రేమని మాత్రమే ప్రదర్శించేందుకు స్త్రీ, పురుషుల్ని ప్రేరేపించే కారణాల్ని మీరు 8వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. విశ్వాసం, అంగీకారం, అభినందనలతో కూడిన ప్రేమను పురుషులు ప్రాథమికంగా ఆశిస్తారు. శ్రద్ధాసక్తులు, సదవగాహన, గౌరవంతో కూడిన ప్రేమను స్త్రీలు ప్రాథమికంగా కోరుకుంటారు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామిని నిరాశపరిచే 6 సాధారణ తప్పిదాల గురించి కూడా మీరు ఈ 8వ అధ్యాయంలో తెలుసుకుంటారు. బాధాకరమైన వాగ్వివాదాలను నిరోధించడాన్ని గురించి 9వ అధ్యాయం మీకు తెలియజేయబోతుంది. ఎప్పుడూ తమ వాదనే సరైనదంటూ మహిళల భావనల్ని చులకన చేయడం గురించి పురుషులు ఈ అధ్యాయంలో తెలుసుకుంటారు. తాము విభేదిస్తున్నట్టు తెలియజేయడానికి బదులు తిరస్కార ధోరణిలో తమకు తెలియకుండానే పురుషులకు తప్పుడు సంకేతాలను ఎలా పంపుతున్నాయో ఈ అధ్యాయం స్త్రీలకు విశదపరుస్తుంది. ఈ తప్పుడు సంకేతాల వల్ల పురుషులు ఆత్మరక్షణలో పడిపోతారు. ఒక వాగ్వివాదం తాలూకు సంపూర్ణ రూపం ఎలా ఉంటుందో తెలియజేస్తూ స్త్రీ, పురుషులు పరస్పరం సదవగాహనతో వ్యవహరించడానికి ఉపకరించే వాస్తవిక ధోరణితో కూడిన సలహాలను ఈ అధ్యాయం మీకు అందిస్తుంది. జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో స్త్రీ, పురుషులు ఒకరికన్నా మరొకరు ఎక్కువ పాయింట్లను ఎలా సొంతం చేసుకోగలరో 10వ అధ్యాయం మనకు విశదీకరిస్తుంది. శుక్రగ్రహవాసుల గురించి లభించే ప్రేమకు సంబంధించిన అతి చిన్న కానుకను కూడా దాని పరిణామంతో నిమిత్తం లేకుండా ఎంతగా సొంతం చేసుకోవచ్చో పురుషులు ఈ అధ్యాయంలో తెలుసుకుంటారు. పెద్ద పెద్ద కానుకల మీదే దృష్టిని కేంద్రీకరించకుండా
ప్రేమకు సంబంధించిన అతి చిన్న వ్యక్తీకరణలు కూడా ఎంతో ప్రధానమైనవని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ దిశగా స్త్రీలతో పోటీ పడడానికి పురుషుల కోసం ఇక్కడ 101 మార్గాల్ని సూచించాం. అలాగే పురుషుల కన్నా ఎక్కువ పాయింట్లను సొంతం చేసుకోవడానికి ఈ అధ్యాయం స్త్రీలకు కూడా తోడ్పడుతుంది. పురుషులు ఏం వాంఛిస్తున్నారో దాన్ని ఇవ్వడం కోసం తమ శక్తియుక్తులనన్నిటినీ కేంద్రీకరించేందుకు తగిన మార్గాలని ఈ అధ్యాయం మహిళలకు సూచిస్తుంది. సంక్షోభ సమయాల్లో సంక్షోభ సమయాల్లో మీరిద్దరూ పరస్పరం ఎలా సంభాషించుకోవాలో, ఎలా వ్యవహరించాలో 11వ అధ్యాయం మీకు నేర్పుతుంది. స్త్రీ పురుషులు ఒకరికి తెలియకుండా మరొకరు తమ భావనల్ని, అనుభూతుల్ని ఎలా దాచుకుంటారో, మానసికోద్వేగాల్ని పరస్పరం పంచుకోవలసిన ప్రాధాన్యం ఏమిటో ఈ అధ్యాయం విశదీకరిస్తుంది. మీ జీవిత భాగస్వామిని నొప్పించకుండా ప్రతికూల భావనల్ని సైతం వ్యక్తీకరించడానికి ఉపకరించే ది లవ్ లెటర్ టెక్నిక్, ప్రేమ లేఖను రాయడానికి సంబంధించిన కిటుకును కూడా ఇక్కడ ఇచ్చాం. దీని ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మరింత ప్రేమను, క్షమను సులభంగా పొందవచ్చు. సహకారం కోసం పరితపించడంలో శుక్రగ్రహవాసులు ఎంతటి క్లేశాన్ని అనుభవిస్తారో మీకు 12వ అధ్యాయం తెలియచెబుతుంది. అలాగే కుజగ్రహవాసులు వారి కోరికను సదా ఎందుకు తిరస్కరిస్తుంటారో కూడా మీకు ఈ అధ్యాయం విశదీకరిస్తుంది. నీకు చేతనవుతుందా, నీ వల్ల అవుతుందా వంటి పదాలు పురుషుల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయో, అలాంటి పదాలకు బదులు ఎలాంటి సానుకూల పదాలు ఉపయోగించాలో ఈ అధ్యాయంలో మీరు నేర్చుకుంటారు. పురుషుడు మీకు మరింత ప్రేమను పంచే విధంగా అతనిని ప్రోత్సహించే రహస్యాలు కూడా ఈ అధ్యాయంలో మీకు దొరుకుతాయి. క్లుప్తంగా, సూటిగా సరైన పదాలను ఉపయోగించడం ఎలాగో ఇక్కడ మీరు నేర్చుకుంటారు. 13వ అధ్యాయంలో మీరు ప్రేమకు సంబంధించిన 4 ఋతువుల గురించి తెలుసుకుంటారు. ప్రేమలో మార్పులు ఎలా చోటు చేసుకుంటాయో, ఎదుగుదల ఎలా సంభవిస్తుందో ఒకానొక వాస్తవిక దృక్కోణంలో తెలుసుకోవడం వల్ల ఏ సంబంధంలోనైనా తలెత్తే అనివార్య అడ్డంకుల్ని మీరు సులభంగా అధిగమించవచ్చు. మీ గత జీవితం లేదా మీ జీవిత భాగస్వామి గత జీవితం మీ ప్రస్తుత సంబంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోందో, మీ ప్రేమను సజీవంగా ఉంచడానికి అవసరమైన ఇతర ప్రధాన అంశాలేమిటో ఈ అధ్యాయంలో మీరు తెలుసుకుంటారు. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం శాశ్వత ప్రాతిపదికన ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అవసరమైన కొత్త రహస్యాలని మీకు బోధిస్తుంది. ఇందులో మీరు కనుగొనే ప్రతి కొత్త విషయం మీ సంబంధాల్ని మరింత దృఢతరం చేసుకునే సామర్థ్యాన్ని మీలో పెంచుతుంది. మంచి ఆలోచనలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రేమలో పడడమన్నది అన్ని వేళలా ఒక ఇంద్రజాలం వంటిది. అది దివ్య లోకాలను తలపిస్తుంది. ప్రేమ ఎన్నటికీ శాశ్వతమేనన్న భావనలో పడేస్తుంది. మన తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలకు మనం అతీతులమని, ప్రేమను చంపివేసే అన్ని అవధోరణుల నుంచి మనం విముక్తులమని మనం నమ్ముతుంటాం. ఇదంతా జీవితంలో చివరి వరకు సంతోషంగా గడపడానికే ఉద్దేశితమైనదని మనం భావిస్తాం. కానీ ప్రేమలోని ఇంద్రజాలం క్రమేణా తగ్గుముఖం పట్టి దైనందిన జీవితం ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నప్పుడు స్త్రీలు కూడా తమలాగే ఆలోచించాలని, తమలాగే ప్రతిస్పందించాలని పురుషులు కోరుకుంటారు. అలాగే పురుషులు తమలాగే అనుభూతించాలని, ప్రవర్తించాలని స్త్రీలు అభిలషిస్తారు. స్త్రీ పురుషులుగా మన మధ్య ఉన్న వ్యత్యాసాల గురించిన స్పష్టమైన అవగాహన లేకుండా మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేం, గౌరవించలేం.
దీనివల్ల మనం అస్తమానం ఆదేశాలు జారీ చేయడం, వ్యతిరేకించడం, తప్పుబట్టడం, అసహనాన్ని పెంచుకోవడం వంటివి చేస్తాం. ప్రేమకు ప్రేమ సంబంధించిన అత్యంత గొప్ప ఉద్దేశాలన్నీ క్రమేణా హతమారి ఒక్క నిమిషం అండి. క్రమేణా హతమారిపోవడం మొదలవుతుంది. ప్రేమకు సంబంధించిన అత్యంత గొప్ప ఉద్దేశాలన్నీ క్రమేణా హతమారిపోవడం మొదలవుతుంది. ఏదో విధంగా సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. వ్యతిరేకతలు బలపడి ఇద్దరి మధ్య మాటలు కరువైపోతాయి. పరస్పర అవిశ్వాసం వేళ్ళూనుకుంటుంది. తత్ఫలితంగా తిరస్కారం, అణచివేత చోటు చేసుకుంటాయి. ప్రేమలోని ఇంద్రజాలం నశిస్తుంది. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటాం. ఇదంతా ఎలా జరిగింది? ఇది ఎందువల్ల జరిగింది? ఇది మనకే ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు జవాబుల్ని మనం మేధోపరమైన, సంక్లిష్టమైన, తాత్విక, మానసిక నమూనాల నుంచి వెతుక్కుంటాం. అయినప్పటికీ మన ప్రేమలో పాత పద్ధతులే మళ్ళీ తలెత్తుతాయి. ప్రేమ అంతరిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇదంతా అనుభవైక వేద్యమే. ప్రతిరోజు కోట్లాది మంది వ్యక్తులు ప్రేమకు సంబంధించిన ఒకానొక ప్రత్యేక అనుభూతి కోసం, అనుభవం కోసం అన్వేషిస్తూనే ఉంటారు. ప్రతి ఏటా కోట్లాది జంటలు ప్రేమలో ఒకటవుతుంటాయి. తరువాత తాము ఆశించిన ప్రేమ స్పందనలు తమ జీవితంలో అనుభవంలోకి రాక ఆ జంటలన్నీ విడిపోతుంటాయి. ప్రేమను పదిలపరుచుకున్న వారే పెళ్ళిళ్ళ వరకు వెళతారు. అలా పెళ్ళిళ్ళు చేసుకున్న వారిలో కేవలం 50% మంది మాత్రమే తమ వివాహాన్ని నిలుపుకుంటారు. ఆ 50%లోనూ మరో 50% మంది అసంతృప్తితో జీవిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు పరస్పర నిజాయితీ, బాధ్యత లోపించడం లేదా మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించడానికి భయపడడం వల్ల కలిసే జీవితాల్ని వెళ్ళమారుస్తుంటారు. నిజానికి అతి కొద్ది మంది మాత్రమే ప్రేమలో దినదినాభివృద్ధి చెందుతారు. ఇది సాధ్యమే. స్త్రీ పురుషులు తమ మధ్య ఉన్న స్వాభావిక వ్యత్యాసాలను అంగీకరించి గౌరవించినప్పుడు ప్రేమ పుష్పించే అవకాశం మెండుగా ఉంటుంది. ఇంత తెలుగులో చదివితే తెలుగు వాళ్ళకి ఎక్కడైనా అర్థం కాకపోవచ్చేమో అనిపిస్తుందండి. అంటే స్వాభావిక వ్యత్యాసాలు ఇలాంటివన్నీని. స్త్రీ లేదండి. పురుషులు హ్మ్. అంటే కొన్ని కీ పాయింట్స్, కీ లైన్స్ దగ్గర మనం కొంచెం స్ట్రెస్ చేయాలన్నమాట. హ్మ్. కొంచెం స్లో డౌన్ అవ్వాలి అక్కడ. అప్పుడు అర్థమవుతాయి బాగా. అంటే హ్మ్. మనం టోన్ కూడా కొద్దిగా మార్చాల్సి ఉంటది. హ్మ్. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. అవునండి. ఏం ఇబ్బంది లేదండి. మన తెలుగు వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు వినేవాళ్ళు. ఏం ఇబ్బంది లేదు. సరే అండి. అయితే ఇందాక నేనొకటి చెప్పాను గదా అండి! మగవాళ్ళకి ఒక పేరుంది అది అని. మెన్ ఆ! గో దేర్ ఓన్ వే అంట. ఎంజీటీఓడబ్ల్యూ అని ఒకటి ఉంటది. ఓహోహో! ఆ! ఓకే. ఇంక ఓకే. వా ఇంకా వాడు వాడు అలాంటివి చాలానే ఉన్నాయిలెండి. అట్లా అయితే. హ్మ్. అదే అండి. ఇదొకటి అందులో. ఓకే. ఓకే. స్త్రీ పురుషుల్లో దాగిన వ్యత్యాసాల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ప్రేమను మనస్ఫూర్తిగా మరింత సమర్థవంతంగా ఇవ్వగలం, స్వీకరించగలం. మన మధ్య ఉన్న వ్యత్యాసాల్ని అంగీకరించి గౌరవించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని పొందేందుకు అవసరమైన సృజనాత్మక పరిష్కారాన్ని మనం కనుగొనవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎవరి పట్ల శ్రద్ధాశక్తుల్ని కలిగి ఉన్నామో వారిని గొప్పగా ప్రేమించడాన్ని, సహకరించడాన్ని మనం నేర్చుకుంటాం. ప్రేమ ఒక ఇంద్రజాలం. మన మధ్య ఉన్న స్వాభావిక వ్యత్యాసాల్ని మనం గుర్తించుకున్నంత కాలం అది శాశ్వతం. మన అంటే మగ ఇద్దరం ఒకటే. ఆడవాళ్ళు ఆలోచించినట్టే మగవాడు ఆలోచించాలి. మగవాడు ఆలోచించినట్లే ఆడవాళ్ళు ఆలోచించుకోవాలని ఆడవాళ్ళు, మగవాళ్ళు కోరుకోవడం వల్లే ఇన్ని కష్టాలైతే వస్తున్నాయి. కానీ ఇద్దరు వేరు వేరు. అది ఇద్దరు తెలుసుకోవాలి. వాటిలో లోపాలున్నా లేదంటే గొప్పవున్నా వాటినన్నిటిని అంగీకరించాలి.
అలాంటప్పుడు మనం ఆ ప్రేమని పొందగలం, ఇవ్వగలం అని చెప్తున్నారు అని నేననుకుంటున్నా అండి. ఇంకా దానికేమన్నా మీరు కలిపితే అంతేనండి. చెప్పండి. అంతేనండి. అయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆహ్, పురుషులైతే అమ్మాయి గూడా అంటే స్త్రీ కూడా నాలాగే ఆలోచించాలి. నాలాగే అనుభూతి చెందాలి. ఇప్పుడు ఏదన్నా టీవీలో గేమ్ చూస్తుంటాము. ఇప్పుడు కోహ్లీ 4 క్రికెట్. కొట్టడమో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్నది అంతే. హ్మ్. కొడితే ఆహ్, బాయ్స్‌కి అంటే మెన్‌కి ఒక రకమైన అనుభూతి ఉంటది. కానీ విమెన్ ఆ స్పోర్ట్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉండరు. వాళ్ళు వేరే రకమైన దీన్ని కోరుకుంటారు. అలా అన్నమాట. అవునండి. సో నాకిప్పుడు ఆ! అర్థమైంది ఈ విషయం. ఒక చిన్న ఉదాహరణతో. ఆ! నేను అదండి. చెప్పనా అండి? చెప్పండి. ఆడవాళ్ళకేమో సీరియల్ చూడడం ఇష్టం. మగవాళ్ళకేమో వార్తలు, క్రికెట్ చూడడం ఇష్టం. ఆడవాళ్ళు సీరియల్ చూస్తున్నంత సేపు విసుక్కుంటూ, నసుక్కుంటూ ఉంటారు మగవాళ్ళు. అందువల్ల ఆడవాళ్ళకి చిర్రెత్తుకొస్తది. అలానే తమకి ఇష్టం లేనివి చూస్తూ ఉంటే రుసరుసలాడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఇక అందుకని మగవాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఆడవాళ్ళు సీరియల్ చూడడం వాళ్ళ పిచ్చి, వాళ్ళ ఇష్టం అని వదిలేసి వాళ్ళతో పాటు కాసేపు మగవాళ్ళు గూడా చూస్తూ అంటే ఇష్టం లేకపోయినా అలాగా చూడగలిగితే, వాళ్ళని అర్థం చేసుకొని అక్కడ వదిలేసి బయటకు వెళ్లి కూర్చొని ఏదైనా చేసుకోగలిగితే, ఆడవాళ్ళు అలానే మగవాళ్ళని వాళ్ళ క్రికెట్టో, వాళ్ళ వార్తలో వదిలేసి సంతోషంగా బయటుండగలిగితే అంటే వాళ్ళకిష్టం అది. సో, వాళ్ళని అలా వదలాలి అని అనుకున్నప్పుడు, అలా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అక్కడితో సగం గొడవలు రావండి. ఇది నాకిప్పటి వరకు ఆహ్, అర్థమైంది. నేను ఇంకా కొంచెం దీన్ని ఎక్స్‌టెండ్ చేసి చెప్తానండి. అయితే హ్మ్. ఆహ్, మగవాళ్ళకి వార్తలు, క్రికెట్ ఇటువంటివి ఇంట్రెస్ట్ ఉండడం, ఆడవాళ్ళకి సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉండడం. ఇవి ఏం చేయాలంటే యాక్చువల్‌గా వీళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళు పక్కన ఉండాలి. వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళు పక్కన ఉండాలి. అలా కాకుండా అసలు ఈ గేమ్‌లో ఏముంది అని ఆడవాళ్ళు గూడా ఒక ఇంట్రెస్ట్ చూపెట్టి, అసలు తెలుసుకుందాం. దీంట్లో ఏముంది? ఎటు తిరిగి క్రికెట్ అనేది నాకు కొత్త విషయమే. కొత్త విషయం నేర్చుకుందాం. అసలు ఏంటి ఈ క్రికెట్ ఏంటి? వాళ్ళు ఏం ఆడుతున్నారు? అంత ఇంట్రెస్టింగ్‌గా అంటే ఇప్పుడు ఇంత ఒక దేశం 140,00,00,000 మంది ఇష్టపడే ఒక గేమ్‌గా ఇది ఎలా మారింది? అలా ఆలోచించైనా గాని ఒక గేమ్‌ని తెలుసుకుందాం అనే దృక్పథంతో వీళ్ళుండరు. అలా ఉంటే హ్మ్. బెటర్ వీళ్ళు గూడా. అంటే కొత్తగా అవును. నేర్చుకుందామని కనీసం. రెండో విషయం పురుషులకొచ్చేసి అసలు ఈ సీరియల్‌లో ఏముంది? వీళ్ళు ఎందుకింత వీళ్ళంటే ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ఎంతో మంది ఆడవాళ్ళు ఎన్ సీరియల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూస్తుంటారు వాళ్ళు. దీంట్లో ఏముంది? వీళ్ళు ఎందుకింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు? దీంట్లో ఏముంది? మనం గూడా చూద్దాం అని వీళ్ళు ఆలోచించరు. వీళ్ళు గూడా అలా ఆలోచించాలి. అంటే చూడమని కాదు, దీంట్లో ఏముంది విషయం? రోజు చూడమని గాదు. అంటే ఇది ఏం చెబుతుంది? సమాజానికి ఏం చెబుతుంది? ఆహ్, ఆడవాళ్ళు దీని నుంచి ఏం తెలుసుకుంటున్నారు? ఇదొకటి. అలాగే స్త్రీలు గూడా వార్తల్లో ఏంటి? లేకపోతే క్రికెట్ ఏంటి? అని వాళ్ళు గూడా ఇంట్రెస్ట్ అసలు అసలు అది ఏంటి? ఆ విషయం ఏంటి? దాంట్లో ఉన్న విషయం ఏంటి? అని ఇద్దరు తెలుసుకోవాలండి. ఇద్దరు తెలుసుకొని ఇ ఇప్పుడు మగవాళ్ళైతే రోజు సీరియల్ చూడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ దాంట్లో విషయం ఏంటి అని తెలిస్తే సరే ఓకే. ఆ స్టోరీ వస్తుంది. ఆ సీరియల్ వస్తుంది. ఈ టైమ్ స్పేస్‌ని ఆమెకిచ్చేద్దాం అని వాళ్ళు సైడ్ అయినా అయిపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు గూడా వీళ్ళతో పాటు కలిసి చూడొచ్చు. కలిసి చూస్తే ఇంకా ఆనందపడతారు స్త్రీలు. అలాగే ఈ గేమ్ ఏంటి అని తెలుసుకొని దాన్ని ఆహ్, అది వస్తున్న టైంలో వీళ్ళకి వాళ్ళ టైమ్ స్పేస్ ఇచ్చేసి వాళ్ళని చూడనిచ్చినా లేకపోతే వీళ్ళు గూడా కలిసి అరే! కోహ్లీ ఎలా కొడుతున్నాడు? కోహ్లీ కవర్ డ్రైవ్ ఎలా కొట్టాడు? లేకపోతే అంటే కోహ్లీ కవర్ డ్రైవ్ కొట్టడానికి ఇంకొక ప్లేయర్ కవర్ డ్రైవ్ కొట్టడానికి డిఫరెన్స్ ఏంటి?
ఇప్పుడు అది పురుషుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాని నుంచైనా తెలుసుకోవచ్చు. ఓహో! ఇలా నా గేమ్ అని వాళ్ళు కూడా కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా కలిసి కూడా చేయొచ్చు ఇద్దరు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే చూసినంత సేపు చూసి పక్కకి వెళ్ళిపోవచ్చు. అలా అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తే అది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్ ని కలిసి క్రికెట్ చూడడం, కలిసి సీరియల్ చూడడం. ఎంతసేపు జస్ట్ కొద్ది టైమే కదా, అంతేనండి. అలా చూస్తే బాండ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇద్దరికి. కానీ ఇక్కడ అదండి నాది. సీరియల్, క్రికెట్ విషయంలో అయితే నేను చెప్పనండి. ఏ రామాయణమో ఇలాంటి మంచి అంటే మనిషికి పనికొచ్చే విషయాల్లో ఒకరికొకరు కలిసి చూసుకోవడం, చదువుకోవడం, చేసుకోవడం ఉంటే బావుంటుంది. సీరియల్ అయినా టైం వేస్టే. నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను దాన్ని గూడా టైం వేస్ట్ లాగే అనుకుంటాను. లేదు అందుకని లేదండి. ఇక్కడ సీరియల్, క్రికెట్ అనేవి 2 మనకు ప్రతిరోజు జరిగే డైలీ లైఫ్ లో ఒక పరస్పరమైన విరుద్ధంగా ఉండే ఒక అంటే భావనలు. ఇప్పుడు మెన్‌కి, విమెన్‌కి అవి 2 హ్మ్. జస్ట్ ఉపకరణాలుగా, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామే గాని అవే అని హ్మ్. ఇప్పుడు హ్మ్. అదే. రామాయణము అవే అవే పాయింట్స్ ని దగ్గర మనం కరెక్షన్ ఉండాలి, వేరే పాయింట్స్ దగ్గర లేదన్న కాకుండా అది హ్మ్. రామాయణమైనా ఇంకోటి ఏదైనా చదువుకోవడం కావచ్చు, టీవీ చూడడం కావచ్చు. మెన్‌కి అంటే మీరు ఈ పుస్తకం చదువుతా ఉంటే ఇవన్నీ ఇంకా అర్థమవుతాయి. అవునండి. అహా! హ్మ్. నేను మామూలుగా అది ఇద్దరు కలిసే చూడాలి. ఒకరికిష్టమైన దాన్ని ఒకరు చూస్తున్నప్పుడు వాళ్ళతో మీరు చెప్పిన పాయింటే నేను అనుకున్నాను. సీరియల్ హ్మ్. ఇది అన్నప్పుడు ఎందుకో అదొక పిచ్చవుతది మగవాళ్ళకి కూడా. దానికంటే బయట కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకొని వీళ్ళు ఎంజాయ్ చేశాక వచ్చి ఈ మరొకటి చూడ్డం అన్నట్లుగా అలా చెప్పాను. కానీ మీరు చెప్పింది వాస్తవం. ఆ! ఒకరిది ఇంకొకరు గౌరవిస్తూ, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనో, నటిస్తూనో అవతల వాళ్ళని కొంచెం ఖుషిగా ఉంచుతూ, అలా మనం ప్రేమని పెంచుకుంటే బావుంటుంది. ఆడైనా, మగైనా. ఇక్కడి వరకు నాకు నాకది అర్థమైంది. హ్మ్. నాకు తెలిసి చాలా న నట్ అంటే అంత అవసరం కూడా లేదని, నటించాల్సినంత అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు నాకిష్టం లేదు అంటే అది చెప్పేసి, సరే నువ్వు చూసుకో నాకిష్టం లేదు అని చెప్పేయొచ్చు జస్ట్ సింపుల్‌గా. అంతేగాని హ్మ్. నీకోసం నేను ఇట్లా త్యాగం చేస్తున్నానంటే అది ఆహ్, ఆహ్, బా హెవీ అయిపోతదనమాట. మనం ఇంత హ్మ్. త్యాగం చేస్తున్నాం అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారు. అవసరం లేదు అదంతా. హ్మ్. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చూసుకో. హ్మ్. అంతవరకే. హ్మ్. అది ఈ ఇతను కూడా అర్థం చేసుకోవాలి. హ్మ్. లేదా ఆమె కూడా అర్థం చేసుకోవాలి. అలా. అవునండి. ఇదండి ఈరోజు మొదటి అధ్యాయం. అయితే నాకిది నచ్చింది. మీరు వాళ్ళతో కలిసి జీవించలేరు. వాళ్ళు లేకుండా కూడా మీరు జీవించలేరు. 2 భిన్న ప్రపంచాలు. పురుషులు ఒకలా ఆలోచిస్తారు. స్త్రీలు ఒకలా ఆలోచిస్తారు. ఎవరి ఆలోచన, ఎవరి ప్రవర్తన వాళ్ళకుంటుంది. కానీ ఇద్దరు కలిసి బ్రతికేటప్పుడు మాత్రం ఒకరిని ఒకరు ముందు అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మన మన ప్రవర్తనని మార్చుకోవాలి. అది ఎలానో రాబోయే అధ్యాయాల్లో ఉంటుందని చెప్పారు కాబట్టి, రేపటి నుంచి ఒక్కొక్కటి చదువుకుందాం. ఇప్పటికైతే ఇక్కడితో ముగిస్తున్నాను. సెలవు. జై ఆహ్, శ్రీరామ్ ఇప్పటి అండి. వరకు ఆ! ఇప్పటి వరకు చదివినందుకు మీకు కూడా ధన్యవాదాలు శిక్షార్థిని గారు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండి విద్య గారు.